గోరింటాకుకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, అలాగే మంగళ ద్రవ్యాలలో గోరింటాకుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? గోరింటాకు అని అంటాం కానీ అది గౌరింటాకు, గౌరి ఇంటి ఆకు. ఎలా అంటే పురాణం ఒక కథ చెప్తుంది. పర్వతాజ కుమార్తె అయినటువంటి పార్వతి బాల్యంలో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఆమె రక్తపు బొట్టు కింద పడింది. ఆ రక్తపు బొట్టు ఒక వృక్షంగా అవతరించింది. బాల్య చాపంలో పార్వతీదేవి ఆ వృక్షం యొక్క ఆకులన్నింటినీ చేతిలో పట్టుకోగానే చేతులన్నీ ఎర్రగా మారిపోయాయి. ఇది పార్వతీదేవి తల్లి చూసి అమ్మాయికి ఏమైందో అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. చేతులు ఎర్రగా అయినాయి కానీ నాకేమీ అనిపించటం లేదు, చాలా ఆనందంగా ఉంది. ఆ గోరింటాకు నేను పార్వతీదేవి యొక్క రుధిర బొట్టును కదా, నా ప్రయోజనం ఏమిటి అంటూ పర్వతరాజును ప్రశ్నిస్తే, ఏ స్త్రీమూర్తి అద్భుతమైన ఈ గోరింటాకును ధరిస్తుందో వారికి గర్భస్థ దోషాలు ఉండవు, గర్భాశయ దోషాలు ఉండవు అంటూ వరం ఇచ్చట. అందుకే ప్రతి స్త్రీమూర్తి గోరింటాకు పెట్టుకొని అలంకారం చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ అందంగా ముస్తాబవుతూ అది శరీరంలో ఉన్న అధిక ఉష్ణాన్ని గ్రహించటం కారణంగా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. గోరింటాకు ఎలా పండుతుందో దాన్ని బట్టి ఆ స్త్రీమూర్తి యొక్క ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. ఎప్పుడైతే గర్భస్థ దోషాలన్నీ తొలగినటువంటి స్త్రీమూర్తి భర్త దగ్గరకు వస్తుందో తద్వారా అద్భుతమైనటువంటి సంతానం సమాజానికి అందుతుంది. అందంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి భార్యతో దాంపత్య జీవితాన్ని చక్కగా అనుభవిస్తున్న గృహస్థు తన ధర్మాలను సక్రమంగా నెరవేర్చగలుగుతాడు. బాలింతరాళ్లకు ఒంట్లోని ఉష్ణం తగ్గటం కోసం కొంత గోరింటాకు ముద్దను అందజేస్తారట. ప్రతి ఆషాఢ మాసానికి గోరింటాకు పుట్టింటికి వెళుతుందిట పార్వతీదేవి దగ్గరికి. అప్పుడు నన్ను మర్చిపోకూడదు అంటే అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అని అభ్యర్థించిందిట. తథాస్తు అని పార్వతి అన్న కారణాన ఆషాఢ మాసంలో మంగళ ద్రవ్యంగా ఈ గోరింటాకును ఉపయోగిస్తారు. అంతేకాదు ఏ శుభ కార్యక్రమం జరిగినా స్త్రీలంతా గోరింటాకును ధరించి ఆరోగ్యంగా ఉన్నామన్న సూచనను అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. ఇది గౌరి ఇంటి ఆకు యొక్క మహాత్మ్యం.